ఈ రోజు నుండి బతుకమ్మ సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మతో కూడా ప్రారంభమైన ఆ బతుకమ్మ పండుగ చివరి వరకు సద్దుల బతుకమ్మ వరకు కూడా కొనసాగుతున్న పడుతుంది. ఎంగిలి పువ్వు బతుకమ్మకు సంబంధించి ఈరోజు దానికి సంబంధించి కూడా ఆ పెద్ద ఎత్తున కూడా తంగేడు పూలు, గునుగు పూలు తదితర పూలు తీసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు వచ్చి కూడా తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. చాలా వరకు కూడా తంగేడు పూలు, గునుగు పూలతో పాటు అదేవిధంగా కలర్స్ దానికి సంబంధించిన ఏదైతే గడ్డి పువ్వు ఉందో ఆ గడ్డి పువ్వును కూడా కలర్స్ చేసి కూడా వీళ్ళు ఇక్కడ అమ్ముకోవడానికి వచ్చిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా వాళ్ళు కూడా ఆకర్షితులై కూడా ఆ బతుకమ్మను పేర్చడానికి కూడా వీరందరూ కూడా సంసిద్ధం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా బతుకమ్మను పేర్చాలంటే తంగేడు పువ్వు, గునుగు పువ్వు, గడ్డి పువ్వు, అదేవిధంగా జిల్లేడు పువ్వుతో అన్ని రకాల పువ్వులను కలిపి కూడా బతుకమ్మను పేరుస్తారు. ఆ బతుకమ్మను పేర్చిన తర్వాత కూడా ఆ మహిళలందరూ కూడా గౌరమ్మను ఏర్పాటు చేసుకొని కూడా వారందరూ కూడా సంబరంగా బతుకమ్మ పండుగను చేసిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా దానికి సంబంధించిన గడ్డి పువ్వు అన్ని తీసుకొచ్చి కూడా దానికి సంబంధించిన కలర్స్ కలిపి ఇక్కడ పెడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఈ పెట్టిన తర్వాత కూడా ఏదైతే ఆ పచ్చగా ఉన్నటువంటి దానికి సంబంధించిన గడ్డి పువ్వు కూడా దానికి సంబంధించిన ఏ కలరు, రెడ్ కలర్ అయితే రెడ్ కలరు, పింక్ కలరు, ఆరెంజ్ కలర్ పెట్టడం వల్ల కూడా బతుకమ్మ ఒక అందంగా తయారవుతుందన్న ఉద్దేశంతో కూడా వీరందరూ కూడా ఉపాధి పొందుతారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా లేకుండా కూడా మొత్తం కూడా బంతి పూలు అదేవిధంగా ఆ తంగేడు పూలతో కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. చాలామంది కూడా కొనుక్కోవడానికి ఆసక్తి చెప్తున్నారు. కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి బతుకమ్మకు సంబంధించిన పూలు తీసుకుంటారో ఎట్లా ఉంది? ఈ బతుకమ్మకు సంబంధించిన పూలు గునుగు పూలు ప్లస్ జిల్లేడు పూలు, తంగేడు పూలు అన్నీ తీసుకుపోతున్నాం. వీటిని మీకు తెలుసు కదా, మన జాతి తెలంగాణ జాతి ఈ పండగ సందర్భంగా ఇవన్నీ తీసుకుపోయిన తర్వాత మా మిస్సెస్ వీటిని అన్నీ ఏర్చి కూర్చి బతుకమ్మ తయారు చేసి సాయంత్రం తీసుకొని పోతుంది అక్కడికి. మా అమ్మాయితో సహా మేమందరం పోయి అక్కడ నిల్చుంటాం, వాళ్ళు ఆడుతుంటారు. ఇప్పుడు మొత్తం కూడా ఈ బతుకమ్మ తయారు చేయడానికి మొత్తం కూడా ఎంత సమయం పడుతుంది? ఎన్ని సంవత్సరాల నుంచి కూడా మీ కార్యక్రమాలు చేస్తున్నారు? ఈ బతుకమ్మ మా చిన్నప్పటి నుంచి తయారు చేస్తున్నాం. ఇది టైం పట్టడం అంటే 4 గంటలకు 3 గంటలకు కూర్చుంటారు లేడీస్. దాదాపు 5 అవుతుంది క్లియర్ అయ్యేసరికి తయారై గుడికి పోతారు. ఇక సార్ మీ చిన్నతనంలో కూడా ఈ బతుకమ్మ పూలు తేవడానికి కూడా ఎట్లా కష్టపడేవారు? ఉదయం ఎన్ని గంటలకు లేచి వెళ్ళేవారు? ఇప్పటికి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సార్? చిన్నప్పుడు నేను స్వయంగా ఒక సంచి పట్టుకొని మొత్తం రోడ్డు ఎమ్మటి తిరుగుతూ పోయి గునుగు పూలు, తంగేడు పూలు అన్ని రకాల పూలు వేరుకొని వచ్చి దాని మళ్ళీ వాటి కలర్లో ముంచి ఇంత ఒక పని చేసేది. ఒక పూట టైం కేటాయించేది. మొత్తం కేటాయించిన తర్వాత ఈవినింగ్ వరకల్లా మా మమ్మీ తయారు చేసేది. మా మమ్మీ తర్వాత మా మిస్సెస్ తయారు చేస్తుంది. అదొక అందమైన అనుభవం. ఎంతమంది ఫ్రెండ్స్ పోయేది మొత్తం మీరు అప్పట్లో మా వయసు వాళ్ళు అందరం పోయేది. చిన్నపిల్లలు చదువుకుంటున్నాం కదా, ఇప్పుడు 6th, 7th, 6th, 10th బిలో 10th అందరం పోయేది. గుంపు పోయేది. రకరకాలుగా ఏరుకొని తీసుకొచ్చేది. అదొక అందమైన అనుభవం. ఇప్పటికి నేను అయిపోయిన తర్వాత డిపార్ట్మెంట్లో చేరి 37 సంవత్సరాలు సర్వీస్ చేసినాక కూడా మళ్ళీ నేను చేస్తాను. సర్వీస్ చేస్తూ కూడా డిపార్ట్మెంట్ నేను ASIగా రిటైర్డ్. సర్వీస్ చేసేటప్పుడు కూడా నేను మళ్ళీ పోయేది. మా బావి కాడ పోయేది, మా పొలం కాడ పోయేది, తీసుకొని వచ్చేది. ఇప్పుడు మొత్తం రెడీమేడ్ మొత్తం మనం ఇంట్లో నుంచి డైరెక్ట్ వచ్చి తీసుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇప్పటికి? నాకు ఇదంతా నచ్చలేదు. అట్లా తిరగడే బాగుంటుంది. అట్లా తిరిగి అట్లా కలెక్ట్ చేసుకొని రావడం, అట్లా తిరిగి మనం చేయించడం. అప్పుడు మీ ఫ్రెండ్స్తో కూడా కాంపిటీషన్ ఉండేది. అరే ముందర వాళ్ళు పోతున్న తర్వాత మనకు దొరకదు అని ఎట్లా ఉండేది? ఆ తీపి గుర్తులు ఏ విధంగా ఉండేది సార్? అది ఒక అందమైన అనుభవం చెప్తారు కదా, అందమైన అనుభవం. ఫ్రెండ్స్తో మంచిగా ఆ చెట్ల కాడ పోయిన తర్వాత వాడు చెబుతుంటే వాడిని నెట్టేయడం, వీడి చెబుతుంటే మీ నెట్టేయడం, మనం గుంజుకోవడం. ఆ తర్వాత మళ్ళీ అందరం సాయంత్రం సరదాగా ఉండడం అంత బాగుండేది. అంటే అంత బాగుండేది, మర్చిపోలేని ఒక అందమైన అనుభవం అది. ఇప్పుడు ఈ రోడ్డు మీద తాత్కాలికంగా తీసుకుపోవడం నాకేం నచ్చలేదు. అయినా సరే తీసుకుపోవాల్సి వస్తుంది, తీసుకుపోతున్నాం. రైట్. ముఖ్యంగా కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే చిన్నతనంలో కూడా మేమందరం కూడా బావుల దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ తీసుకొని తంగడు పువ్వులు కానీ గునుగు పువ్వులు కానీ ఆయన తీసుకొచ్చే వాళ్ళము. కనీసం ఇప్పుడు మొత్తం రెడీమేడ్ వస్తున్న క్రమంలో కూడా అంటే జీవన శైలి మారుతున్న క్రమంలో అందరూ కూడా ఉద్యోగరీత్యా ఏదైతే పట్టణాలకు కూడా వలస వచ్చిన క్రమంలో కూడా ఇక్కడ తీసుకోవాల్సి వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా బంతి పూలు కానీ అదేవిధంగా సీతజడ పూలు, బంతి పూలు అన్నిటినీ కలిపి కూడా ఏదైతే బతుకమ్మను కూడా అందంగా తీర్చిది కూడా బతుకమ్మ సంబంధం మొత్తం కూడా ఉన్నారు. అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు బతుకమ్మకు సంబంధించిన పూలను అమ్ముతున్న వ్యాపారులు ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది అనేది చెప్పండి అన్న. 100 రూపాయలు అన్న, కేజీ 100 రూపాయలు. అవి చెడాకు 30 రూపాయలు అమ్ముతున్నాం. చామంతి పూలు కానీ గిరాక్ లేదు సార్ ఈసారి. పోయినసారి బాగుంది, ఈసారి లేదు. చాలా డల్గా ఉంది. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు. ట్రాఫిక్ ఒకటి ఇబ్బంది అవుతుంది.
గిరాక్ లేదు. బతుకమ్మ అంటే చాలా మంది ఆడుకుంటున్నారు, ఎందుకు తగ్గింది అని జనాలు లేదు సార్ ఈసారి గిరాక్ లేదు సార్. పోయినసారి 250 బాక్సులు అమ్మినా ఈసారి 80 బాక్సులే గిరాక్ లేదు. అమ్మలేకపోతున్నారు. అమ్మలేకపోతున్నాం, గిరాక్ లేదు అస్సలు లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు. పూలు వేసి వచ్చినాయి అందులోకి. అంటే మీరు పూలు మొత్తం మార్కెట్లో బయట నుంచి తీసుకొస్తారా ఎట్లా? బయట నుంచి కాదు సార్, లోకలే ఇక్కడే లోకలే ఒకవేళ సార్. మరి ఇప్పుడు అంటే మీకు లాస్ కిందకి వస్తుందా ఎట్లా? అమ్ముడు పోతే లాభం వస్తుంది, లేకుంటే లాస్ అన్నట్టు. రైట్. ముఖ్యంగా కూడా ఎవరైతే ఆ పూల వ్యాపారులు ఉన్నారో వాళ్ళు కూడా ఈసారి కొద్దిగా రేట్లు కూడా తక్కువ ఉన్నాయి. అదేవిధంగా కూడా జనాలు కూడా ఎక్కంటే మొత్తం కూడా ఎక్కడికక్కడ పెట్టడం వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుందని కూడా వారు చెప్తున్నారు. పరిస్థితి కనబడితే ఏది రేట్లు ఉన్నాయమ్మా? 5 పెట్టిన ఎంత ఒకటి? 55. 55 గంటల. ఎక్కడి నుంచి వచ్చినావు? పానగల్లు. ప్రతి దసరాకి ఇదేనా? ప్రతి సంవత్సరం. ఎట్లా ఉంది ఈసారి గిరాకీ? ఎట్లా ఉంది? ఈసారి ఎట్లా వస్తున్నారు? ఏ తక్కువ సార్, ఈసారి గిరాక్ లేదుగా. రాత్రి నైట్ నుంచి ఏం లేదా? ఎప్పుడు వచ్చినావు? నేను పొద్దుగాలనే వచ్చిన, ఇప్పుడే వచ్చిన ఇందాక. రైట్. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా కలర్స్ ఏదైతే గడ్డి పువ్వు ఉన్నదో గడ్డి పువ్వుకు సంబంధించి వీరైతే కూడా వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ గడ్డి పువ్వును తీసుకొచ్చి కూడా ఆ కలర్స్ వేసి అమ్ముకుంటున్నట్టు పరిస్థితి ఉంది. వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏంటి ఈ కలర్స్ ఏంటి? నక్కపాస్ పాక్ సార్, ఎంత కట్ట ఎట్లా? కట్ట 50కి 5 సార్. ఈ కలర్స్ వచ్చి మరి ఏ కలర్స్ వాడినారు? కలర్స్ బ్లూ ఒకటే వాడారు, బ్లూ పింక్ 2 కలర్స్. ఇన్నాళ్ళు లెక్క లేదు ఇప్పుడు. తంగేడు పువ్వు కూడా తంగే పువ్వు కూడా 50కి 5 సార్. ఇంత మరి గిరాకీ ఎట్లా ఉంది? గిరాకీ ఏమంతా లేదు సార్. జనాలు రావట్లేదు. జనాలు వస్తలేరు, జనాలు రావట్లేరు. ఇన్నాళ్ళు లెక్క లేదు, తక్కువ అయ్యారు జనం. ఇంతకుముందు పోయినసారి బాగా వచ్చారు, తక్కువ అయింది అంటే సార్. మీరు మొత్తంగా ఇవన్నీ ఎక్కడ తీసుకొస్తారు? అడవిలో పొంటి పోయి తీసుకొస్తాం సార్. గుట్టల పొంటి, అడవిల పొంటి పోయి తీసుకొస్తాం బతుకమ్మ సార్. పండుగకు బతుకమ్మ పేరుస్తారు కదా, అవును బతుకమ్మ సార్. పండుగకు ఏమేం పెట్టి పేరుస్తారు బతుకమ్మ? ఏమేమో తంగేడు పువ్వు, జిల్లెడు పువ్వు, గునుగు, నక్కపాసుపాకు, సో పువ్వు, ఇంతే సార్. ముఖ్యంగా కూడా ఎవరైతే వ్యాపారస్తులు కూడా ఒకటే చెప్తున్నారు, ఈసారి ఆ బతుకమ్మ ఎవరైతే బతుకమ్మ పూలు కొనడానికి వస్తున్న వాళ్ళు కొద్దిగా తక్కువ ఉన్న పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. నల్గొండ పట్టణంలో చాలా ప్రాంతాలలో కూడా ఇవి పెట్టడం వల్ల కూడా మా దగ్గర కొద్దిగా తగ్గిగా ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా మొత్తం కూడా ఈరోజు సాయంత్రం ఎంగిలి పువ్వు బతుకమ్మని మాత్రము పేర్చి ఆడడానికి మాత్రం మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎంగిలి పువ్వు బతుకమ్మపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.